సైనిక స్థావరంపై అటాక్ దోబాల్ ప్లానింగ్ పక్కగా అమలు చేసిన ఐఏఎఫ్ చీఫ్ ఆర్పీ సింగ్. రావల్పిండి అటాక్ ను స్వయంగా పర్యవేక్షించిన ఆర్పీ సింగ్. పాక్ కుంభస్థలంపై క్షిపణులు ప్రయోగించిన ఇండియా. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, శత్రువు మళ్లీ కోలుకోకూడదు. ఆపరేషన్ సింధూర్లో భారత్ ప్లాన్. పీఓకే పాక్లోని ఉగ్రస్థావరాలే కాదు, దాయాది ఆయువుపట్టు లాంటి ప్రాంతాలపై ఇండియన్ ఆర్మీ దెబ్బ కొట్టింది. ఇలాంటి స్ట్రోక్ కాదు, భారత డిఫెన్స్ దాటికి పాకిస్తాన్ మటాష్ అయ్యింది. ప్లానింగ్ ఒకటే సరిపోదు, దాన్ని అమలు చేయడం కూడా కీలకమే. ఒకరు ప్లానింగ్ ఇస్తే మరొకరు పర్ఫెక్ట్ గా అమలు చేశారు. ఉగ్రవాదులు దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్ర స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో పలువురు వ్యక్తులు పాలు పంచుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్, మరొకరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్. పాకిస్తాన్లోని సైనిక స్థావరాలు, డిఫెన్స్ వ్యవస్థలు, ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి వివరాలతో అజిత్ దోబాల్ ఓ జాబితా తయారు చేశారు. ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తే పాకిస్తాన్ కు నరాలు కట్ అవుతాయో ప్లానింగ్ ఇచ్చారు. దీన్ని అమలు చేసే బాధ్యతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ తీసుకున్నారు. దోబాల్ వ్యూహాలను ఆర్పీ సింగ్ పర్ఫెక్ట్ గా అమలు చేశారు. ఈ దాడి వ్యూహాన్ని అమలు చేయడానికి అవసరమైన పైలట్లను ఆర్పీ సింగ్ స్వయంగా ఎంపిక చేశారు. ఎలా అటాక్ చేయాలో స్పష్టంగా పైలట్లకు క్లారిటీ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. రావల్పిండిలోని నూర్ఖాన్ వైమానిక స్థావరంపై దాడిని ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ స్వయంగా పర్యవేక్షించారు. రావల్పిండి సమీపంలోని చక్లాల స్థావరం పాక్ మిలిటరీకి కుంభస్థలం. ఇక్కడి ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయంతో పాటు వాయుసేన బేస్ కూడా ఉంది. దీనికి సమీపంలోనే కీలకమైన న్యూక్లియర్ ప్లానింగ్ కమాండ్ కూడా ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో పాక్ సైనిక నగరమైన రావల్పిండి పేలుళ్లతో కంపించిపోయింది. క్షిపణులు, విమానాల హోరుతో అక్కడున్న వారు భీతిల్లిపోయారు. ఇలాంటి చోట భారత వాయుసేన దాడి చేసింది. దాయాది నైతిక స్థైర్యాన్ని తుత్తినియలి చేసింది. ఇక్కడ మొత్తం 3 ప్రదేశాలపై భారత్ క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 2 భవనాల పైకప్పులు, ఓ రీఫ్యూయలర్ ట్యాంకర్ హ్యాంగర్ ను క్షిపణులు తాకింది. ఆ సమయంలో అక్కడి విమానం గాల్లో ఉంది. ఈ దాడికి భారత వాయుసేన బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడి తీవ్రతకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బంకర్లో 3 గంటల పాటు తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన అధికారిక నివాసాన్ని కూడా ఓ సేఫ్ హౌస్ కు మార్చుకోవాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ 1964లో జన్మించారు. 1984లో వాయుసేనలో పైలట్ గా చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజీల్లో చదువుకున్నారు. ఆయన క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ మాత్రమే కాదు, టెస్ట్ పైలట్ గాను పనిచేశారు. మొత్తం 5000 ఫ్లయింగ్ అవర్స్ డిఫెన్స్ విమానాలను నడిపారు. 40 ఏళ్ల కెరియర్లో వివిధ కీలక బాధ్యతలను నిర్వహించారు. మాస్కోలో చేపట్టిన MiG-29 విమానాల అప్గ్రేడ్ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. తేజస్ విమానాల పరీక్షల సమయంలో నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.